ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో రెవెన్యూ ఉద్యోగులదే కీలక పాత్ర వహిస్తున్నారని అమరావతి జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాకినాడ ముద్దాడ రవిచంద్ర రెవెన్యూ ఉద్యోగుల భవనంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు చేరవేయడంలో మనకు మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలు వేగవంత పాలన, పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ వేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జేఏసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వారి ప్రాధాన్యతలు మనకి ప్రజలకి చేరువేయడంలో మన వంతు పాత్ర పెరిగింది కాబట్టి, అదేవిధంగా ప్రజలు కూడా వేగవంతమైనటువంటి పాలన, అలాగే పారదర్శకమైనటువంటి పాలన కోరుకుంటున్నారు. వేగవంతంగా కావాలి వాళ్ళ పనులని ప్రజలు కోరుకుంటున్నారు, పారదర్శకంగా కావాలని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రణాళికాబద్ధంగా మొదట ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, టైం బౌండ్ అంటే ఏ కాలం, ఎంత కాలం పరిమితిలో పని చేయాలో ఉన్నటువంటి పనులు ఎప్పుడు చేయాలి, మీకు మీ స్థాయిని మించినటువంటి పనులు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా పై స్థాయికి పుష్ చేయాలి, మేమేం చేయాలి మీకని ఒక అర్జీదారుణ్ణి ఓన్ చేసుకొని మనం ఏ విధంగా వారితో ఇటు గౌరవ ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ, పెద్దలు కానీ కోరుకుంటున్నటువంటి పాలనని వాళ్ళకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని, భవిష్యత్తులో రెవెన్యూ శాఖ పట్ల ప్రభుత్వానికి ఇంకా బలమైన నమ్మకం, ప్రజల్లో కూడా రెవెన్యూ శాఖ పట్ల విశ్వాసం పెంపొందించుకొని మా శాఖ ఔన్నత్యాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా ఈ యొక్క తహసీల్దార్ల సమావేశాలు నిర్వహిస్తున్నాం. దానికి చాలా మంచి స్పందన. మేము ఉదాహరణకి ఒక 60%, 50% వస్తే చాలా సంతోషిద్దాం అనుకుంటే 90% సంతోషాన్ని ఇస్తుంది మా సంఘానికి. అంటే మేము చేపట్టిన కార్యక్రమం అంత ఆనందాన్ని ఇస్తుంది మాకు కూడా నిజంగానే. అంటే వాళ్ళ స్పందన చూసిన తర్వాత, సో ఎవరో ఒక రైతు వచ్చి ఒక పట్టాదారు పాస్ పుస్తకం కోసం అలా తిరుగుతున్నాడు అంటే ఎందుకు తిరుగుతున్నాడు, ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంటని ప్రత్యక్షంగా ఒక తహసీల్దారే బాధ్యత తీసుకోవాలి. ఏదో విఆర్ఓ అప్పచెప్పాను లేకపోతే ఆర్ఐ చూసుకుంటాడు, ఇప్పుడు తహసీల్దార్ కాదు, తహసీల్దార్ గారే ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి. ఎవరమైనా ఇది చాలా న్యాచురల్ గా మాట్లాడుకుంటే ఆలస్యం చేసి తిప్పుతున్నారు, ఇది సాధారణంగా వినిపించేటువంటి మాట. దాని పరిణామాలు చాలా ఉంటాయి, రకరకాలుగా కంప్లైంట్స్ ఉండొచ్చు. సో అవి పక్కన పెడితే అసలు ఆలస్యం ఎందుకు అవుతుంది, అందులో మాకు ఎక్కువ శాతం రాత్రి వచ్చిన మాట ఏమంటే వారికి చట్టాల పట్ల సరైన అవగాహన లేదు. నూతన టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు, ఇప్పుడు ఏఐ దాకెళ్ళిపోతున్నారు ప్రభుత్వం. రేపు భారీ సమావేశం నిర్వహిస్తున్నారు సెక్రటరియట్ లో, 5th బ్లాక్ లో. ఇక్కడ జనాలకేమో ఎలాంటి శిక్షణ లేదు, ఇది సత్యం. ఒక విఆర్ఏ నుంచి ప్రమోషన్ ఇచ్చింది మీరే కదా, విఆర్ఏ నుంచి 3000 మందికి ప్రమోషన్ విఆర్ఓ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు వాడేటువంటి టెక్నాలజీ, నూతన టెక్నాలజీని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, అప్డేటెడ్ నిన్న మొన్న 22 అన్నారు, 596 అన్నారు, 33 యాక్ట్ అన్నారు, ప్రీ ఓట్స్ అన్నారు, రకరకాల చట్టాలు రోజుకు ఒకటి తెస్తున్నారు. వాళ్ళు తప్పంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తప్పంటున్నారు, వాళ్ళు తీసేస్తా ఉన్నారు. కానీ ఈ చట్టాల పట్ల ఎవరు అవగాహన కల్పిస్తున్నారు కింది స్థాయి ఉద్యోగులకి? మీరు పై స్థాయిలో ఉన్నతాధికారులు రిక్రూట్మెంట్ అయి వచ్చేటప్పుడే ఐఏఎస్లకేమో 1.5 years, గ్రూప్ 1 వాళ్ళకేమో 1 year, గ్రూప్ 2 వాళ్ళకేమో 6 మాసాల శిక్షణ ఇస్తారా? మరి అసలు ఫైల్ రాసేవాళ్ళు, వీళ్ళందరూ ఫైల్ చూసేవాళ్ళు, గ్రూప్ 2 కానీ
గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఫైల్ చూసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే మీకు అర్థమైతే మాకు మంచి వస్తుందని చెప్పి ప్రింట్ మీడియాకి చెప్తా ఉన్నాం. ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వం వస్తే మాకు రివర్స్ పిఆర్సీ నుంచి మంచి పిఆర్సీకి వెళ్తామని ఎంతో నమ్మకంతో లక్షలాది మంది ఉద్యోగులు ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, భాగస్వామ్యం అయ్యారు. అలాగే ఇప్పటి వరకు మాకు రివర్స్ పిఆర్సీలో మాకు ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా కట్ చేశారు. మా పెన్షన్ మళ్ళా యథాతథంగా ఇస్తారు ప్రభుత్వం వస్తే. అక్షర కోట్ల పెన్షన్ మళ్ళా తిరిగి 2014-19 ఇదే ప్రభుత్వం ఇచ్చిందని ప్రభుత్వం తగ్గించింది, మళ్ళా పెంచుతారని వాళ్ళు పెన్షన్ లాచగా చూస్తున్నారు 4 లక్షల మంది. అదేవిధంగా మమ్మల్ని మధ్యంతరంగా రాష్ట్రంలో సుమారు 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే కేవలం 2,000 మందిని రెగ్యులర్ చేసి మిగతా వాళ్ళని మధ్యంతరంగా వదిలేసేసి ఎన్నికలకు వెళ్ళిపోయారు గత ప్రభుత్వం. వాళ్ళందరూ ఆశగా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అవుతారా అని. ఇంకొక సెక్టార్ అంటే 3 సెక్టార్లు చెప్పారు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. 4వ అతిపెద్ద సెక్టారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. అల్లాడిపోతున్నారు బిడ్డలు. ఒకవైపు ఆప్కాస్ రద్దు చేస్తారేమోనని విపరీతమైనటువంటి ఆందోళనలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. మళ్ళా ఏజెన్సీల యొక్క దుర్మార్గానికి బలైపోవాల్సి వస్తుందని భయపడతా ఉన్నారు ఒకవైపున అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. దయచేసి భయాందోళనన్ని తొలగించండి, ప్రభుత్వం బాధ్యత తీసుకోండి. ఏ ఒక్కరూ చెప్పట్లేదు. ఒకవైపు జీవోలు వచ్చేస్తా ఉన్నాయి, మళ్ళా ఏజెన్సీలు నియమిస్తూ ఖాళీ లేని చోట కొత్తగా వచ్చిన చోటలో ఏజెన్సీల ద్వారా మళ్ళీ పెట్టేదానికి. కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందుకు రెవెన్యూ అకాడమీ, పోలీస్ అకాడమీ లాగా ఒకటి శిక్షణకి ఒక అకాడమీని ఏర్పాటు చేయరు? అందులో శిక్షణ ఇవ్వండి. ప్రతి 6 మాసాలకు ఒకసారి అప్డేటెడ్ యాక్ట్లు ఏదైతే కొత్తగా మారుస్తున్నామో వాటి మీద విఆర్ఓ దగ్గర నుంచి మొదలుపెట్టి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా శిక్షణ అప్డేటెడ్ ఇస్తుండండి. అది 10 రోజులు అయితే 10 రోజులు ఇవ్వండి, 15 రోజులు 10 రోజులు ఇవ్వండి, 5 రోజులు చాలంటే 5 రోజులకి ఇవ్వండి. కాబట్టి